హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఏం చేద్దామంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లాగానే భారతదేశం కూడా కొన్నిటిని నిర్మూలించాలనే ఉద్దేశంతో, దాంతోపాటు కొన్నిటిని అచీవ్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని టార్గెట్ ఇయర్స్ ని పెట్టుకొని పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాగా ఒక అంశానికి సంబంధించి ఒక దేశం ఏ ఇయర్ లోపల రీచ్ కావాలనుకుంటుంది అనేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు, అలాగే డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో ఎక్కువ మ్యాటర్ ఉండడం వల్ల మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో టైం అనేది షార్ట్ వీడియో సరిపోదు కాబట్టి దీనికి సంబంధించి ఫుల్ వీడియోని మీకు కింద ఈ ప్లే బటన్ దగ్గర ఇస్తాను, అక్కడ నుంచి ఫుల్ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఇక విషయంలోకి వెళ్ళిపోతే ఇండియా టార్గెటెడ్ ఇయర్స్, ఇది మన మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఫస్ట్ మనం దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ నుంచి 2025 వరకు చూద్దాం. మన ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే 2070 వరకు మన భారతదేశం ఏం చేయాలనుకుంటుందంటే నెట్ జీరో ఎమిషన్స్ ని టార్గెట్ చేస్తుంది. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి ఎంతైతే ఈ కార్బన్ అనేది రిలీజ్ అవుతుంటుందో దానికి సమానమైనటువంటి కార్బన్ సింక్ అనే దాన్ని డెవలప్ చేసుకోవాలనేసి అనుకుంటుంది అనమాట. అంటే ఎంత మోతాదులో అయితే ఈ కార్బన్ అనేది రిలీజ్ అవుతుందో అంతే మోతాదులో దాన్ని మనం పట్టు ఉంచగలిగే కెపాసిటీని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎప్పటి వరకు? 2070 వరకు. నెక్స్ట్ టార్గెటెడ్ ఇయర్ వచ్చేసి 2047. ఈ 2047 100 ఇయర్స్ స్వతంత్రం వచ్చి 100 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. అప్పట్లోపల మన భారతదేశం ఏం చేయాలనుకుంటుంది చూద్దాం. అలాగే ఎనర్జీ ఇండిపెండెంట్ గా మారాలనుకుంటుంది. అంటే వేరే దేశాల పైన ఆధారపడకుండా మన భారతదేశానికి కావాల్సినటువంటి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో సొంతంగా మన భారతదేశమే డెవలప్ చేసుకోవాలనుకుంటుంది. ఎప్పటిదాకా? 2047 దాకా. అలాగే 100% లిటరసీ రేట్ ని కూడా 2047 వరకు మనం సాధించాలని అనుకుంటున్నాం. అలాగే $30 to $40 trillion ఎకానమీగా కూడా మనం 2047 కి రీచ్ కావాలనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, న్యూక్లియర్ పవర్ జనరేషన్ యొక్క కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఈ న్యూక్లియర్ పవర్ జనరేషన్ కెపాసిటీని 2047 వరకు మనం సుమారుగా 10 రెట్లు పెంచుకోవాలని అనుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ టార్గెటెడ్ ఇయర్ వచ్చేసి 2040. 2040కి భారతదేశం ఏం టార్గెట్స్ పెట్టుకుని పనిచేస్తామో చూద్దాం. ఒక ఇండియన్ ఆస్ట్రోనాట్ ఎవరైతే ఉంటారో, భారతదేశానికి సంబంధించిన ఆస్ట్రోనాట్ ఎవరైతే ఉంటారో ఆయనని చంద్రుడి మీద కాలు మోపే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం 2040 వరకు అనేసి మనం టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తున్నాం. నెక్స్ట్ టార్గెటెడ్ ఇయర్ 2035. 2035 వరకు మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే మనకి సొంతంగా ఇండిజినస్ టెక్నాలజీని యూజ్ చేసుకొని స్పేస్ స్టేషన్ అనేదాన్ని, భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేదాన్ని సొంతంగా నిర్మించుకోవాలనుకుంటున్నాం 2035 వరకు. నెక్స్ట్ టార్గెటెడ్ ఇయర్ 2031. ఏం చేయాలనుకుంటున్నాం ఈ 2031 వరకు మనం అంటే ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ న్యూక్లియర్ ఎనర్జీ యొక్క కెపాసిటీని సుమారుగా 22,480 మెగావాట్లకి చేర్చాలనే ఉద్దేశంతో మనం వర్కౌట్ చేస్తున్నాం అనమాట. న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో 2031 వరకు 22,480 మెగావాట్ల కెపాసిటీకి మేము రీచ్ కావాలనుకుంటున్నాము జనరేషన్ గా అనేసి టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తున్నాం. మీరు ఇక్కడ నా కామెంట్లలో చెప్పండి, ప్రెసెంట్ న్యూక్లియర్ ఎనర్జీ యొక్క ఫుల్ కెపాసిటీ, ఇన్స్టాల్డ్ జనరేషన్ కెపాసిటీ ఎంత ఉందనేది నా కామెంట్లలో చెప్పండి. నెక్స్ట్ టార్గెటెడ్ ఇయర్ వచ్చేసి మనకి 2030. 2030 లోపల భారతదేశం ఏం చేయాలనుకుంటుంది? ఫస్ట్ వచ్చేసి డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్స్ ని చేపట్టాలనుకుంటుంది. ఈ డెబ్రిస్ ఫ్రీ అంటే ఏంటంటే మనము రకరకాల ఉద్దేశాలతో ఈ స్పేస్ మిషన్స్ అనే దాన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా రాకెట్ల ద్వారా లాంచ్ చేస్తున్నారు. ఆ శాటిలైట్స్ ని రాకెట్స్ లాంచ్ చేస్తుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ శాటిలైట్ కి సంబంధించి ఆ వర్కింగ్ టైం అనేది ఎప్పుడైతే దాటిపోతుందో అది కంప్లీట్ గా మళ్ళీ భూకక్షలోకి రావడం లేదు. అదేం చేస్తుందంటే ఈ భూమి చుట్టూ ఇలా స్పేస్ లో జంక్ లాగా తిరుగుతూనే ఉంటది. ఇవి ఏం చేస్తాయి? ఎప్పుడైతే మనం వర్కింగ్ శాటిలైట్ ఉంటుందో ఈ జంక్ లేదా డెబ్రిస్ అనేది వర్కింగ్ శాటిలైట్స్ ని వచ్చి డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంటది. కాబట్టి అలా కాకుండా ఈ డెబ్రిస్ ఫ్రీ ఏదైతే మనం శాటిలైట్స్ కావచ్చు రాకెట్స్ కి పంపిస్తామో అవి వాటి నిర్ణీత సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ భూకక్షలోకి వచ్చి వాటంతట అవే సముద్రంలో పడేలాగా చేస్తారు అనమాట. దాని అర్థమే ఈ డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్స్. నెక్స్ట్ చూడండి, ఇండియాకి రష్యాకి ఉన్న ట్రేడ్ ఏదైతే ఉందో 2030 లోపల మేము సుమారుగా $100 బిలియన్ కి రీచ్ అయ్యేలాగా చేస్తాం అనేసి టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తున్నారు. అలాగే ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 50% వరకు మేము తగ్గిస్తాం. 2030 లోపల రోడ్ యాక్సిడెంట్ డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 50% వరకు తగ్గించేస్తాం అనేసి మనం టార్గెట్ గా పెట్టుకున్నాం. అలాగే టెక్స్టైల్ కి సంబంధించి ఎక్స్పోర్ట్ జరుగుతాయి కదా, ఆ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూని
2030 లోపల $100 బిలియన్ కి పెంచాలనుకుంటుంది మన భారత ప్రభుత్వం. అలాగే చూడండి, ఈ 5 మిలియన్ టన్ ఏదైతే ఉంటుందో ఆ 5 మిలియన్ టన్ యొక్క కెపాసిటీతో హైడ్రోజన్ అనే దాన్ని ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం 2030 సంవత్సరం వరకు. అలాగే 100 మిలియన్ టన్ ఏదైతే ఉంటుందో 100 మిలియన్ టన్స్ కోల్ గ్యాసిఫికేషన్ అనే కెపాసిటీని పెంచుకోవాలనుకుంటున్నాం. ఈ కోల్ గ్యాసిఫికేషన్ అనే కెపాసిటీని సుమారుగా 2030 వరకు 100 మిలియన్ టన్స్ గా మనము చేయగలిగే విధంగా కెపాసిటీని పెంచుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి 450 గిగావాట్ల ఎనర్జీని మనం ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి తయారు చేసుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, బయోడీజిల్ ఏదైతే ఉంటుందో, ఏ విధంగా అయితే ఇథనాల్ అనేదాన్ని మనం బ్లెండ్ చేసుకుంటున్నామో డీజిల్ లోకి బయోడీజిల్ అనేదాన్ని కూడా బ్లెండ్ చేయాలనుకుంటున్నాం. ఎంత చేయాలనుకుంటున్నాము? 2030 లోపల 5% బయోడీజిల్ ని బ్లెండ్ చేయాలనుకుంటున్నాం. అలాగే 2030కి రేబిస్ ఏదైతే కుక్క కాటు వల్ల సోకే వ్యాధి ఉంటుందో దాన్ని మన భారతదేశంలో 2030 లోపల నిర్మూలించాలనుకుంటుంది భారత ప్రభుత్వం. అలాగే మన భారతదేశానికి సంబంధించి జిఐ ట్యాగ్స్ ఉంటాయి కదా, 2030 వచ్చేసరికి మన భారతదేశానికి సంబంధించి సుమారు 10,000 వరకు జిఐ ట్యాగ్స్ ఉండేలాగా మేము ప్రోత్సహిస్తాం అనేసి కూడా మన గవర్నమెంట్ టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తుంది. అలాగే ఇంకొకటి, మలేరియా ఏదైతే ఉందో మలేరియాను కూడా 2030 లోపల మన దేశం నుంచి నిర్మూలించాలని అనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, రేబిస్ అండ్ మలేరియా ఈ రెండింటిని కూడా 2030 వరకు నిర్మూలించాలనుకుంటున్నాం. నెక్స్ట్ టార్గెట్ ఇయర్ 2028. ఏం చేయాలనుకుంటున్నాం 2028 కంటే? మన భారతీయ అంతరిక్ష స్టేషన్ అనుకున్నాం కదా, 2035 లోపల మనం సొంతంగా కట్టుకోవాలనుకుంటున్నాం కదా, దానికి సంబంధించిన ఫస్ట్ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ 2028 లోపల పంపించాలనుకుంటున్నాం స్పేస్ లోకి. ఫస్ట్ మాడ్యూల్ ని 2028 లోపల పంపించాలనుకుంటున్నాం. నెక్స్ట్ టార్గెటెడ్ ఇయర్ 2027. 2027 కి ఏం చేయాలనుకుంటుంది భారత ప్రభుత్వం అంటే లెప్రసీ అండ్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ అనేసి అంటారు. లెప్రసీ అండ్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఈ రెండు వ్యాధులు ఏవైతే ఉన్నాయో వీటిని 2027 లోపల నిర్మూలించాలనేసి మనం టార్గెట్ గా పెట్టుకున్నాం. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ టార్గెటెడ్ ఇయర్ ప్రెసెంట్ మనం ఉన్నటువంటి ఇయర్ 2025. 2025కి ఏం చేయాలనుకుంటుందంటే రైల్వేలు 100 గతిశక్తి కార్గో టెర్మినల్స్ అనే దాన్ని డెవలప్ చేయాలనుకుంటుంది. ఇండియన్ రైల్వేస్ ఈ గతిశక్తి అనే ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కార్గో టెర్మినల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సుమారుగా 100 వరకు డెవలప్ చేయాలనుకుంటుంది 2025 సంవత్సరం లాస్ట్ లోపల. అలాగే టీబీ ఏదైతే ఉందో, ట్యూబర్క్యులోసిస్ అంటాం కదా, టీబీని మన భారతదేశంలో లేకుండా చేయాలనుకుంటున్నాం. ఎప్పటి లోపల? 2025 ఈ ఇయర్ లోపల. ఇందాక మనం బయోడీజిల్ కి సంబంధించి బ్లెండింగ్ అనుకున్నాం కదా 5%, దీని టార్గెట్ ఇయర్ ఎప్పుడు? 2030. అదే విషయంలో ఇథనాల్ యొక్క బ్లెండింగ్ అని కూడా ఉంది. ఇథనాల్ బ్లెండింగ్ 20% టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తున్నాం. ఎప్పటి లోపల? 2025 లోపల. నెక్స్ట్ మిల్క్ కి సంబంధించి, పాలకు సంబంధించి ప్రాసెసింగ్ యొక్క కెపాసిటీ, పాలని ప్రాసెస్ చేసే కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ కెపాసిటీని 2 రెట్లు పెంచాలనుకుంటున్నాం ఈ సంవత్సరం లాస్ట్ లోపల. అలాగే ఫిషరీస్ ఉంటాయి కదా, ఈ చేపల ఉత్పత్తుల యొక్క ఎక్స్పోర్ట్స్ ని 1 ట్రిలియన్ వరకు పెంచుకోవాలనుకుంటున్నాం 2025 సంవత్సరం లాస్ట్ వరకు. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.